హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ రివ్యూ దేని గురించి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. ఇది ఎప్పటి నుంచో డిలే చాలా పోస్ట్ పోన్ అయ్యి మొన్న ఇవాళ అయితే రిలీజ్ అయింది అనమాట. మార్చ్ 19th ఉగాది రోజు. ఇది ఉస్తాద్ ఉగాదిగా మారిందా మారలేదా అన్న పాయింట్ అయితే మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. నేనైతే సినిమా చూశాను ఇవాళ మార్నింగ్ 7:30 షో. ఎలా అనిపించింది, ఏది బాగుంది ఏది బాగాలేదు, హరీష్ శంకర్ గారు ఎలా తీశారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఎలా ఉంది, పాయింట్స్ అయితే క్లియర్ గా వీడియోలో ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మీకు బ్యాక్గ్రౌండ్ లో కుక్కర్ నాయిస్ మిక్సీ సౌండ్లు వస్తే వెంటనే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇవాళ పండగ కదా, కొంచెం ప్రిపరేషన్ లో ఉన్నారనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అసలు సినిమా ఎలా అనిపించింది, ఏది బాగుంది ఏది బాగాలేదని. ఈ ఛానల్ కన్నా ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. హానెస్ట్ రివ్యూస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్ లో దొరుకుతాయి, మీకు ఎక్కడా దొరకవు. బయాస్డ్ రివ్యూస్ అనేవి ఉండవు. ఎలా ఉందో కరెక్ట్ గా నిజాయితీగా నిక్కచ్చిగా చెప్తాం అనమాట మన వీడియోస్ లో. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం, అసలు మూవీ ఎలా ఉందని తెలుసుకుందాం పదండి. మూవీ అయితే చూసాం. ఫస్ట్ హాఫ్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అసలు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడం, అసలు ఉస్తాద్ ఎవరు, ఆయనకు ఉస్తాద్ అన్న పేరు ఎందుకు వచ్చింది, ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంతా నడుస్తూ ఉంటుంది. ఫోర్ గ్రౌండ్ లో విలన్ ఒక పని చేయడం కోసం ఆయన చేసుకున్న స్టెప్స్ ఏంటి అన్న స్టోరీ కూడా ప్యారలల్ గా నడుస్తూ ఉంటాయి ఈ రెండు స్టోరీలు. ఓవరాల్ గా ఇలా స్టోరీ నడుస్తూ ముందుకెళ్తూ ఒక చోట పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఉంటుంది కాబట్టి అసలు ఆ ఎంట్రీకి కారణం ఏంటి అన్న పాయింట్ మీద స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమాలోకి ఎంటర్ అయ్యి నడిపిస్తూ తీసుకెళ్తూ ఉంటారు. కొంతసేపు తర్వాత రాశి ఖన్నా గారు వస్తారు. రాశి ఖన్నా గారు ఎందుకు వచ్చారు ఏంటి అంటే పెద్ద, నేను స్టోరీ రివీల్ చేస్తే మీకు సినిమా చూసినప్పుడు బోర్ కొడుతుంది, అందుకనే ఎందుకు వచ్చారు ఏంటి అన్న పదాలు వాడుతున్నాను అనమాట. ఎందుకు వచ్చారు, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి కనెక్షన్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటి అన్న పాయింట్ తో సినిమా ముందుకెళ్తూ ఉంటుంది. అక్కడ కాలర్ యాత్ర సాంగ్ వస్తుంది. అది విజువల్ గా చాలా బాగుంది. థియేటర్ లో బీట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఆ సాంగ్. విజువల్ గా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారిని మెచ్చుకోవాలి. ఆ సెట్ కి దానికి చాలా బాగా తీశారు. మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఈ ప్రాసెస్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా బాగా తీసుకెళ్లారు అనమాట తమన్ గారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఎక్కడ తక్కువ చెప్పడానికి లేదు. సినిమాని కొంచెం నిలబెట్టిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. కాలర్ యాత్ర సాంగ్ బాగుంటుంది. అండ్ రాశి ఖన్నా గారు, పవన్ కళ్యాణ్ గారు మధ్యలో కొన్ని సీన్స్, పవన్ కళ్యాణ్ గారు కొన్ని పాత పాటలకి డాన్స్ చేయడం, ఇలాంటి ఫన్ జోన్ లో వెళ్తూ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ గా. అంటే పెద్ద అంత ఎంటర్టైనింగ్ గా ఉండదు, బట్ పవన్ కళ్యాణ్ గారిని ఆ లుక్ లో ఆ ఎంటర్టైన్మెంట్ జోన్ లో చూడడం చాలా కాలమైంది కాబట్టి కొంచెం ఏదో ఫ్యాన్స్ వరకు బాగానే ఉంటుంది. నార్మల్ ఆడియన్స్ కి అంత ఎక్సైటింగ్ అనిపించకపోవచ్చు, ఫ్యాన్స్ వరకు అయితే మంచి స్టఫ్ అయితే ఉంటుంది. ఆ ప్రోగ్రెస్ అయ్యి అసలు స్టోరీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ స్టోరీ ఏంటి, అక్కడ నుంచి రాశి ఖన్నా గారికి ఏం జరిగింది, రాశి ఖన్నా గారికి జరిగిన ఇన్సిడెంట్స్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ స్టోరీ తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అంటూ ఇంటర్వెల్ దాకా అయితే లాక్కొస్తారనమాట. ఫస్ట్ హాఫ్ చాలా ప్లెయిన్ సింపుల్, ఏమీ ఉండదు. నార్మల్ ఆడియన్స్ కి బోర్ కొట్టచ్చు, ఫ్యాన్స్ కి అయితే కొంచెం స్టఫ్ అయితే ఉందన్నమాట ఫస్ట్ హాఫ్. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. స్టంట్స్ బాగుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్టైలిష్ గా గబ్బర్ సింగ్ జోన్ లో ఉంటారు, కానీ గబ్బర్ సింగ్ లా ఉండదు అనమాట. ఆ జోన్ లో అయితే ఉంటారు. ఓవరాల్ గా బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అనే చెప్తాను. అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు, ఎంగేజింగ్ గా కూడా ఏమి ఉండదు. ఒక ఎనర్జీ అయితే ఉంటుంది, బట్ ఆ ఎనర్జీ ఫ్యాన్స్ వరకు బాగా వర్కౌట్ అవుతుంది, కానీ నార్మల్ ఆడియన్స్ కి అంత వర్కౌట్ కాకపోవచ్చు. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం బాగా. ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ స్టోరీ ఇదంతా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరు, ఆయనకి ఇంకో అతనికి ఉన్న రిలేషన్షిప్ ఉంటుంది, ఆ గురువు లాంటి రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ అసలు ఎలా ఎదిగింది, ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ హాఫ్ లో చూస్తాం కదా, దానికి ఎక్స్టెన్షన్ ఇప్పుడు సెకండ్ హాఫ్ లో అసలు స్టోరీ వస్తుంది. ఇక్కడ శ్రీలీల గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్లాష్ బ్యాక్ లో శ్రీలీల గారు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు శ్రీలీల గారు వాళ్ళ కెమిస్ట్రీ ఎక్కడి దాకా వెళ్ళింది, ఏం జరిగింది, ఈ ఫ్లో అవుతున్నప్పుడు కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఫైట్స్ అవి ఇవి ఉంటాయి అనమాట. వాళ్ళిద్దరి పేరు నాకు అంత పెద్దగా నచ్చలేదు, ఏదో మరీ టూ మచ్ చిన్నపిల్లలాగా అనిపించింది. శ్రీలీల పవన్ కళ్యాణ్ గారి పక్కన వాళ్ళిద్దరి పేరు అంత నచ్చలేదు. ఈ ప్రాసెస్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది బాగుంటుంది. డైలాగ్స్ అన్ని బాగుంటూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని డైలాగ్స్ బాగుంటాయి, సెకండ్ హాఫ్ లో కూడా మంచి డైలాగ్స్ ఉంటాయి, బాగా పేలుతాయి థియేటర్స్ లో ఆ డైలాగ్స్. ఇది కూడా ఒక ఎక్కడ నుంచి కొంచెం స్టోరీ నడుస్తా ముందుకుంటుంది. అసలు విలన్ కి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ కాన్ఫ్రంటేషన్ జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ అయింది, ఈ పాయింట్స్ మీద స్టోరీ నడుస్తూ ప్యారలల్ గా శ్రీలీల గారిది లవ్ ట్రాక్ నడుస్తూ ఈ మనసే అని తొలి ప్రేమలో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఉంటుంది. అది కొంచెం ఎక్సైటింగ్ గా అనిపించింది. సినిమా అలా ముందుకెళ్తూ ఆ విలన్ గారికి ఎవరెవరితో కనెక్షన్స్ ఉన్నాయి, అవుట్ సైడ్ ఇండియా వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయి, ఆ కనెక్షన్స్ ని ఇండియాలోకి తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎలా అడ్డుకుందాం అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఏంటి అన్న పార్ట్స్ అంతా సెకండ్ హాఫ్ లో నడుస్తూ ఉంటుంది. అలా ఒక క్లైమాక్స్ కి అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఇది కొంచెం డీసెంట్ సెకండ్ హాఫ్ అనే చెప్పాలి.
సెకండ్ హాఫ్ బతికిచ్చిందని చెప్పాలి. సెకండ్ హాఫ్ కూడా కొంచెం బోరింగ్ గా ఉండుంటే సినిమా పాతాళంలోకి వెళ్ళిపోయేది. సెకండ్ హాఫ్ కొంచెం డీసెంట్ గా ఉండడం వల్ల మేబీ యావరేజ్ దాకా వచ్చి అయిపోవచ్చు అనిపించింది నాకు సినిమా. ఓవరాల్ గా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసాక ఎలా అనిపించిందో డిస్కస్ చేస్తాం. ఓవరాల్ గా ఇప్పుడు మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి చూస్తే జస్ట్ బిలో యావరేజ్ మూవీగానే అనిపించింది. యావరేజ్ అని చెప్పడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందులో నాకు వర్కౌట్ ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఆయన 3 గంటలు స్క్రీన్ మీద చూపించినా నేను చూసేస్తాను. సో నాకు పవన్ కళ్యాణ్ గారినే చూస్తూ ఉంటా సినిమా అంతా. అందుకనే నాకు పెద్దగా స్టోరీ ఇవన్నీ పట్టించుకోను. ఎవరైతే కొంచెం నాకు స్టోరీ కావాలి, ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండాలి, నా ఐక్యూ వాడాలి, ఇలాంటి థాట్స్ తో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సినిమా అవాయిడ్ చేస్తే బెటర్ అనిపించింది. ఒక ప్యూర్ మాస్ ఎంటర్టైనర్ స్టఫ్ నేను ఎంజాయ్ చేస్తాను థియేటర్ లో కూర్చుని, నాకు స్టోరీ లాజిక్లు ఇలాంటివి ఎక్కువ సంబంధం లేదనుకుంటే వాళ్ళు కాసేపు ఎక్సైట్ అయ్యి మంచి సీన్స్ ఉంటాయి ఎక్సైట్ అవ్వడానికి, మంచి ఫైట్స్ ఉంటాయి, అవి చూసి హ్యాపీగా బయటకు వచ్చేచ్చు. నేను ఇలాంటివి నా టాలెంట్ ప్రదర్శిస్తా థియేటర్కి వెళ్ళి ఐక్యూ లెవెల్స్ అంటే మాత్రం వాళ్ళకి పనిచేయదు అనమాట ఈ సినిమా. అండ్ నెక్స్ట్ థింగ్, సినిమాలో ప్లస్లు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోరు, హరీష్ శంకర్ డైరెక్షన్ 50-50 అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు, ఆర్ట్స్ సెట్స్ అవన్నీ చాలా బాగా చేశారు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు మాదిరిగా ఇచ్చారు, తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కొట్టారు. ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసరికి రాశి కన్నా మైనస్ పాయింట్, శ్రీలీల మైనస్ పాయింట్. సినిమాలో స్టోరీ అంతగా లేదు, ఉన్నా కూడా అది ఎక్కువగా చెప్పాలనుకోలేదు, మరి అదో మైనస్ పాయింట్. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే సినిమాలో కొన్ని చోట్ల కొన్ని డైలాగ్స్ డైలాగ్స్ కి బయట ఉన్న ఎన్వైరన్మెంట్ కి వాటికి కనెక్ట్ అవుతా ఉంటాయి. న్యూట్రల్ గా ఉన్న ఆడియన్స్ కి అయితే వాళ్ళకి బాగానే అనిపించవచ్చు, కానీ వాళ్ళు దేనికైనా అఫిలియేటెడ్ అయ్యి ఉంటే మాత్రం ఆ డైలాగ్స్ మనకు అంతగా ఎక్కవు. సో అది కొంచెం జాగ్రత్తగా చూడాలి ఆడియన్స్. నాకు బయట జరుగుతున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ, జనరల్ సిచ్యువేషన్స్ కానీ, ఏ దేశంలో జరుగుతున్న ఏ సిచ్యువేషన్స్ తో అంత మైండ్ లో పెట్టుకుని నేను వెళ్ళకుండా సినిమా చూస్తే మీకు ఆ డైలాగ్స్ కనెక్ట్ కావు. మీరు దేనికన్నా ఒక సైడ్ అఫిలియేట్ అయ్యి ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు. 2-3 డైలాగులు ఏంటిది మరి సోదిలా ఉంది అది ఇది అని, అది మీరు అఫిలియేట్ అయిన దాన్ని బట్టి ఉంటది అనమాట ఆ డైలాగ్ మీకు నచ్చుతుందా నచ్చదా అన్నది. ఇవి తప్ప మీ సినిమాలో పెద్ద కంప్లైంట్స్ ఏం లేదు. రొటీన్ రెగ్యులర్ మాస్ స్టఫ్ అనే చెప్పాలి. అంత ఎంటర్టైనింగ్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది డిపెండ్ ఆన్ ద ఆడియన్స్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి నాకు ఎంటర్టైనింగ్ అనిపించింది. ఫ్యాన్స్ కానీ వాళ్ళకి ఏదో అలా సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా నాకైతే పెద్ద గొప్పగా అనిపించలేదు సినిమా. ఓకే, ఫ్యాన్స్ వరకు చూడొచ్చు. అండ్ రిమైనింగ్ ఆడియన్స్ కి ఏదో బోర్ కొట్టినప్పుడు ఏదైనా సరదాగా పండుగ రోజు వెళ్ళాలనుకుంటే ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. బట్ సినిమా అంత గ్రిప్పింగ్ గా ఉండకపోవచ్చు. ఇది నా రివ్యూ. మీరు సినిమా కనుక చూసింటే మీకే అనిపించింది కింద కమెంట్స్ చెప్పండి. సినిమాలో మీకు నచ్చిన సీన్ ఏంటో కూడా కింద కమెంట్స్ చెప్పండి. అలాగే మీకు ఏ డైలాగ్ అయితే బాగా క్లిక్ అయిందో ఆ డైలాగ్ కూడా కింద కమెంట్స్ లో రాయండి. ఇది అనమాట ఉస్తాద్ రివ్యూ. దురంధర్ కూడా చూస్తాను, చూసి దాని రివ్యూ కూడా ఇస్తాను. సో నా రివ్యూ మీకు ఎలా అనిపించింది అని కింద కమెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.